డిటివి న్యూస్ కి స్వాగతం. ఇటీవల ఎమ్మెల్సీ కవిత పట్ల తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ జాగృతి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుండి కదలమని హెచ్చరిస్తున్న మహిళలు చైర్పర్సన్ నేరేళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవిత పట్ల తీన్మార్ మల్లన్న చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని అన్నారు. తెలంగాణ ఆడపడుచులను మహిళలను అవమానించే విధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు తెలంగాణ మహిళా సమాజాన్ని కంటతడి పెట్టించినట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రోడ్ల మీద తిరగనియం ఆడబిడ్డలం ఎవ్వరు అవసరం లేదు. మేమే ఆడబిడ్డలమే, నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఏ రోజు కూడా కవితక్క గారు మాకు ఏది దాడులు చేయండి అని కానివ్వండి, మీరు నిరసన తెలపండి అని కానివ్వండి, ఆమె మీద వచ్చిన విమర్శలకి ఎప్పుడు కూడా అక్క చెప్పలేదు. ఈ రోజు మాకు గుండె రగులుతుంది. మేము ఆడబిడ్డలం, మేము ఎట్లు ఊరుకుంటాం. ఈ రోజు కవితక్క గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ కోసం నలుమూలలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా తిరిగి పోరాటం చేసిన ఆడబిడ్డని ఇంత అవమానిస్తే ఈ రోజు మమ్మల్ని అందరినీ అవమానించినట్టే. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, నువ్వు క్షమాపణ చెప్పే వరకు కూడా తెలంగాణ ఆడబిడ్డలం ఊరుకోము, తెలంగాణ జాగృతి ఆడబిడ్డలం కూడా ఊరుకోము. నీకు అడుగడుగున అంటూ చెప్తాం, నీ గుణపాఠం చెప్పి క్షమాపణ చెప్పిస్తాం. నువ్వు అంత దూరం తెచ్చుకోకుండా క్షమాపణ చెప్పి దీన్ని ఇక్కడితో క్లోజ్ చేస్తే నీకు మంచిది. నా పేరు స్మితా గౌడ్ అండి. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళలం కూడా ఈరోజు కమిషన్ ఆఫీస్కి వచ్చింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకి మేము ఖండిస్తూ ఈరోజు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. మేము పొద్దున 10 గంటల అయింది వచ్చి, ఇప్పుడు 12 అవుతుంది. కానీ మేడం ఇంతవరకు కూడా మాకు రెస్పాన్స్ లేదు. మమ్మల్ని లోపల కూడా కాలు పెట్టనిస్తలేరు. ఇంత ఎండలో కూడా ఇంతమంది మహిళలం నిలబడ్డాము. కనీసం మేము కర్టెసీ కూడా లేదు. ఇంతమంది ఆడవాళ్ళు వచ్చినారు కదా, సరే కనీసం లోపలికన్నా పిలవండి అనే మాట కూడా వస్తలేదు. లోపలికి పోనిస్తలేరు. ఇది ఎంతగానో న్యాయం అన్నది మాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఒక ఆడబిడ్డని అంత పెద్ద మాట అన్నప్పుడు ఆమె కూడా ఒక ఆడమనే కదా, కమిషన్ మేడం కూడా ఒక ఆడమనే కదా, ఆమె కూడా వర్తిస్తుంది కదా ఈ మాట అన్నందుకు. ప్రతి ఒక్కరికి ఇంత మొత్తం దేశం మొత్తం ఎంతమంది ఆడపడుచులు ఉన్నారో అందరికీ వర్తించే మాట అన్నాడు తీన్మార్ మల్లన్న. ఆ మాట ఎందుకు అన్నాడు, దేని గురించి అనాల్సి వచ్చింది? అక్క మా బీసీల గురించి కొట్లాడడం ఏమన్నా అన్యాయమా? కాదు కదా. బీసీల గురించి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. 42% వచ్చింది. మరి ఇంతకు ముందు ఎందుకు రాలేదు? ఇంతకు ముందు కూడా ధర్నా చేసింది అక్క బీసీల గురించి. మరి ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అమ్మ కవిత, నువ్వు ఎందుకు ధర్నా చేస్తున్నావు బీసీల గురించి? నీకేం అవసరం అని ఎందుకు అడగలేదు అప్పుడు? ఇప్పుడు నువ్వు ఎందుకు అంటున్నావు అంటే అక్కడ ఢిల్లీకి పోయి శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల అయి ఉండి మా అందరు ఆడబిడ్డల గురించి కొట్లాడితే దానికి పండగ చేసుకుంటే తప్పే ఉంది. దేవరకొండ ఎస్టీ బాలికల గురుకులంలోని ఫుడ్ పాయిజన్ వలన 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ చేసిన విద్యార్థినులకు అస్వస్థత కలగడంతో 20 మంది విద్యార్థినులకు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న దేవులపల్లి గ్రామానికి చెందిన బెజవాడ రమేష్, పెదవేగి మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన ఉప్పల గంగోత్రి ఈ నెల 11వ తారీఖు ఏలూరు రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నారు. దేవులపల్లిలోని తన కుటుంబంపై అతి దారుణంగా 3 కారుల్లో వచ్చి అమ్మాయి తరపు కుటుంబం విచక్షణ రహితంగా దాడి చేసి వధువు గంగోత్రిని వారు వెంట తెచ్చుకున్నటువంటి కారులో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయారు. వధువు బంధువులు అయితే వరుడు కుటుంబంపై దాడి చేసిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని లక్కవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. నా పిల్లల్ని ఇంటికి వచ్చి 20 మంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరూ మమ్మల్ని కొట్టి కత్తులు అట్టుకుని నరికేయడానికి వచ్చేసి ఇవన్నీ నరికేసి మా అమ్మల్ని మా అక్కల్ని అందరినీ ఆడ మగాళ్ళు లేకుండా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఇష్టాసారంగా వచ్చి లాక్కెళ్ళిపోయి నా పిల్లల్ని లాక్కి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కార్లు వేసుకొని 3 కార్లు వేసుకొచ్చారు. ఎస్ఐ గారు, లేడీ మేడం ఎస్ఐ గారు కూడా. పెళ్లి నిన్న ఈవినింగ్ 4కి అయింది. స్టేషన్కి వస్తే నిన్న కేసు తీసుకోమంటే కేసు తీసుకోలేదు. మేడం గారు డబ్బులు కమ్ముడిపోయారు.
నేను చెప్తున్నా, మీరు కేసు తీసుకోమంటే మేము కేసు తీసుకోము. అమ్మాయికి 20 సంవత్సరాలు వచ్చినా మైనర్ అప్పుడు మీరు లవ్ చేసుకున్నారు, అప్పుడు 20 సంవత్సరాలు వచ్చినా కేసు తీసుకోరంట. మైనర్ కేసు పెడతారంట 20 సంవత్సరాలు వచ్చినా. అలా ఎలా పెడతారు? నా పిల్ల మీదకి 20 సంవత్సరాలు నా పిల్లానికి. నా పిల్లల్ని అలా ఎలా తీసుకెళ్తారు? నేను లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నా, వీళ్ళు ఇల్లీగల్ చేశారు. కనీసం స్టేషన్ పిలిస్తే ఒక్కడ రాలేదు స్టేషన్ కి. ఇల్లీగల్ గా మేడం గారు, ఎస్ఐ మేడం గారు కావాలని చేపించారు ఇదంతా. ఆవిడ ఎక్కడున్నా రావాలి. ఇప్పుడు నాకు న్యాయం చేయకపోతే నేను ఎక్కడే మందు దాకా చచ్చిపోతాను. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. తరువాత మంత్రి మాట్లాడుతూ, నిన్న రాత్రి లారీ బోల్తా పడి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం. రోజువారీ కూలీ పనులు చేసుకునే వారు విధి లేని పరిస్థితిలోని ఆ లారీపై ప్రయాణించడం దురదృష్టకరమని అన్నారు. ఈ ప్రమాదంలోని 5 మహిళలు, 4 మగవారు చనిపోయారు. మరో 5 మందికి గాయాలయ్యాయి. ఇక్కడ స్థానికంగా 4 అడ్మిట్ కాగా 4ని కడప రిమ్స్ కు రిఫర్ చేయడం, ఒకరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. ఇటువంటి ప్రమాదకర ప్రయాణాలు మంచిది కాదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వారి బతుకు తెరువు కోసం ప్రయాణం చేసిన పరిస్థితి. చనిపోయిన వాళ్ళంతా దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన దగ్గర బంధువులనే విషయం మనసును మరింత కలిచివేస్తోందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ట్రాక్టర్ ప్రమాదంలో జరిగినటువంటి ప్రమాదము చాలా ఘోర ప్రమాదం జరిగింది. చాలా బాధాకరంగా కూడా ఉంది. ఎవరైతే కూలి పనులు చేసుకుంటూ ఈరోజు విధి లేని పరిస్థితుల్లో ట్రాక్టర్ మీద ప్రయాణం చేసి రావడం కూడా దురదృష్టకరము. అదేవిధంగా ఈ యొక్క ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోవడం జరిగింది. అందులో 5 మంది ఆడవారు, 4 మగవారు చనిపోయారు. అట్లనే ఇంకొక 5 మందికి కూడా గాయాలు జరిగాయి. వారిలో ఏదైతే గాయాలు జరిగిన వారు కూడా 4 ఇక్కడ అడ్మిషన్లో ఉన్నారు సార్. ఇక్కడ ఇంకా 4 అడ్మిషన్లో ఉన్నారు. 4 రిమ్స్ కడపకు చేశారు. ఒకరిని కిమ్స్ తర్వాత ఒకరిని కర్నూలు హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివార్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుత సంచరించిన ఆనవాళ్లతో స్థానికులు భయాందోళనలో పడ్డారు. గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. అలాగే బాలాపూర్ శివారు ప్రాంతాల్లో చిరుత సంచారం, బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంగణంలోని చిరుతల సంచారం, 2 చిరుతలు సంచరిస్తూ ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్ ఈ రోజు ఒక పులిని పట్టుకున్నారు. ड्यूटी उधर देने के बाद भी बोलते ये था क्या अभी इस पे मार्कर कर दूं? ఓటుకెళ్ళి దిగింది ఇట్లా అక్కడ కూడా పొలంలో దిగింది. గాడ పొలంలో ఇంకా మంచిగా ఆడికెళ్ళి అడుగులు మాయం అయిపోయినాయి. ఇటు వెళ్ళి అటు వెళ్ళి ఇట్లా అట్లేదు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువైన ఓదెలలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి పెద్దపట్నం తెల్లవారుజామున అగ్నిగుండం ప్రవేశం నిర్వహించారు. ఆలయ అధికారులు, భక్తులు భారీగా తరలివచ్చారు. పట్నం వేసి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. శివనామస్మరణతో మల్లికార్జున స్వామికి ఆలయం మారుమ్రోగింది. అగ్నిగుండంలోని నిప్పులపైన నడిచి భక్తి భావాన్ని చాటుకున్నారు భక్తులు. అగ్నిగుండంలో నడిస్తే చేసిన పాపాలు తొలగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. షాబాద్ మండలం పెద్దవేడు గ్రామం పరిధిలోని సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి పొలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో
మొక్కలను నాటారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కంప్లీట్ సహకారంతో మనం ఆల్మోస్ట్ 15,000 ఒక నెలలోనే తెలంగాణ రాష్ట్రంలో సాధించడం జరిగింది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కంపెనీ సహకారంతో రంగారెడ్డి జిల్లా ఒక ఎగ్జాంపుల్. మనకు రైతులు సత్యనారాయణ, సుదర్శన్ రెడ్డి భూమి ఎంత కాస్ట్ ఉన్నా కూడా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. రానున్న రోజుల్లోనే ముఖ్యంగా ఈ పంటకి రైతులకు ఎంతగానో లాభాలు ఉంటాయని అన్నారు. ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాలో ముందుగా ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 10 జిల్లాల్లో కూడా 10 ఫ్యాక్టరీలు ఈ 2-3 సంవత్సరాల్లోనే పెడతాం. తెలంగాణ మొత్తానికి పరిమితులు తీసుకొచ్చాం. గతంలో ఈ ప్రాంతానికి లేకుండే, మా ఖమ్మం జిల్లా ఒక్కదానికే ఉంది. అందుకనే మేము 30-40 సంవత్సరాల క్రితం ఈ పంట వేసాం. ముందేసిన పంట తీసేసి మళ్లీ వేసుకుంటున్నారు రైతులు. 40 సంవత్సరాల దాకా మీకు డోకా లేదు. ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పారు. మేడం మీరు కొంచెం జరగండి, అందరూ జరగండి 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 మేడం మీరు వచ్చండి, మీరు వచ్చండి అలా ఓకే రెడీ. గాంధీ భవన్లో మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం నాయకుల సమావేశం జరిగింది. మెదక్ జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా వ్యవసాయ పంట పొలాల్లోని మహిళా రైతులతో కలిసి ముచ్చటించిన తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ రణదీప్ దురిశెట్టి. గొర్రె కొడతారు పిండి అయినట్టుంది. మొదలు రైతుకు వచ్చే పంట ఇదే కదా, పెట్టుబడికి అత్త కదా, కోడలకి నువ్వు పెత్తనం ఇయ్యలేదే, ఇచ్చినవా లేదా? నువ్వు ఉంచుకున్నావు కొంత. నీకెంతమంది పిల్లలు చెల్లెమ్మా? 2 అమ్మాయి. అదృష్టవంతురాలు. ఏం చదివిస్తున్నావు? పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఎవరు పెట్టినావు? ఏ కాలేజ్, ఏ స్కూల్? మంచిగానే ఉందండి, అన్ని మంచిగానే ఉన్నాయి. సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మళ్ళు ఇస్తున్నాం, తర్వాత రైతు భరోసా ఇచ్చినాం. 200 యూనిట్లు వస్తుందా నీకు? ఎందుకు? ఎకరమే ఉందండి, ఎకరమే ఉంది, ఎకరం ఉంది. ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నావు అక్క? వీళ్ళకి భరోసా ఏ కంప్లైంట్ లేదు కదా? ఏమో ఇట్లేదు, ఏది అగ్రికల్చర్ ఆఫీసర్లు కనపడట్లేదు అంటున్నారు. ఏందని అడుగుదామని వచ్చింది. 2-3 రోజులు వస్తుంది. వచ్చిన తర్వాత నాకు ఫోన్ వస్తుంది, నెంబర్ ఇస్తారు. ఇప్పుడు 2 సార్లు కొట్టినవా? ఎందుకు? తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ భైరెడ్డి శబరి, కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తమ రచనలలో శ్రీవారి ఆలయం ఎదురుగా తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో లూప్లాన్లపై ఆగి ఉన్నటువంటి రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలు ఆర్పారు.
మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన విజయనగర రాజు పూసపాటి అశోక్ గజపతి రాజుకు మరో గౌరవం దక్కింది. ఆయనకు గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులను జారీ చేశారు. మత్తుముట్టల పని పడుతున్నారు ఈగల్ టీం అని అన్నారు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత. 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డి అండ్ క్రిమినల్ గ్యాంగ్ రాష్ట్రంపై వదిలి వెళ్లినటువంటి గంజాయి భూతం నిర్మూలనకు ఏడాది కాలంగా శక్తి వంచన లేకుండా పనిచేసి ఫలితాలు చూపిస్తున్నారు ఈగల్ టీం వారిని అభినందించారు హోమ్ మినిస్టర్. టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈరోజు ఈగల్ టీం పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు, అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా ఈరోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం టీంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక 20 minutes ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలరు. అంటే ఈరోజు జనరల్గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టచ్చు, మేము ఏంటి ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్కి ఈరోజు చేస్తుంది. అంటే ఈగల్లోనే 3 టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం. ఒకటి వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి. వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గాంజాయి వస్తుంది సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం. ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి, మేము అధికారంలోకి వచ్చిన నాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్న ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్, కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా అని ఆ రోజు అడిగితే 4 చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు. ఆ 4 చెక్ పోస్టుల దగ్గర కనీసం సీసీ కెమెరాస్ ఉన్నాయా అంటే సీసీ కెమెరాస్ లేవండి అన్నారు. అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈరోజు చాలా వేరే సెక్టార్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడి నుంచైనా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం, ఇమీడియట్గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.